హాయ్ హలో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ వరమహాలక్ష్మి దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి వచ్చేస్తే, నిన్న ఈవినింగ్ అయితే ఈ మరువం చెట్టు నాటాలని వేరే ఎక్కడ ప్లేస్ లేక నేనైతే ఈ మరువం చెట్టును మళ్ళీ నేను మందారం చెట్టు దగ్గరే నాటడానికైతే వచ్చాను. ఇంకా ఇసుక కొంచెం వేసి నాటితే మొక్క బాగా బతుకుతుందంటేను ఇసుక కోసం కొంచెం ఒక 2 days అయితే వెయిట్ చేశాను. ఇంక తర్వాత ఈ మొక్క చుట్టూ ఉన్న మట్టినంతా తీసేసి ఇసుక కూడా వేసేసి ఈ మొక్కనైతే నాటేశాను నిన్న ఈవినింగు. ఇంకా ఇవాళ అయితే ఫ్రైడే రోజు మా పనాయమ్మ కానీ రాలేదు. ఇంకా డబల్ పని అయింది. బయటంతా కసువులు కొట్టేసుకొని రంగు నీళ్ళు చల్లేసుకొని ముగ్గేసే వరకే చాలా లేట్ అయిపోయింది. ఇంకైనా పూజ పని లేదు కదా, అంతా కసువులు కొట్టేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈ ముగ్గు పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ ముగ్గు పిండిలో అయితే నేను బియ్యపిండి వేద్దామని బియ్యపిండి తెచ్చుకున్నాను. ఇంకా అదైతే బియ్యపిండితో ముగ్గు వేస్తుంటే వాటర్లో అయితే కరిగిపోతుంది. ఇంకా అందుకు ముగ్గు వేయడానికి రావట్లేదు. అందుకు మళ్ళీ ముగ్గు పిండితోనే వేసేసాను. ఇంకా ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. ఇంకా షాప్ దగ్గర కూడా ముగ్గేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇవాళ పండగ కదా, 1 కప్పు శనగపప్పు తీసుకొని శనగపప్పు పాయసం చేద్దాం అనుకున్నాను. శనగపప్పు బాగా కడిగి 1 కప్పుకు ఒక 5 కప్పుల వాటర్ అయితే వేసాను. బాగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యము సేమ్యాలు పక్కన ఉడికించుకున్న సేమ్యాలు సగ్గుబియ్యము వేసి బాగా కలబెట్టుకున్నాను. బాగా ఉడికిన తర్వాత 1 కప్పుకు శనగపప్పుకు 1/2 కప్పు బెల్లము 1/2 కప్పు చక్కెర వేసాను. మొత్తం బెల్లమే వేస్తే అది జిగురుగా లేకుండా గ్రేవీగా వచ్చేస్తుంది పాయసము. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండదు. అందుకని నేను 1/2 కప్పు షుగర్ వేసాను. ఇంకా 1/2 కప్పు బెల్లం వేసాను. ఇంకా బెల్లము చక్కెర వేసే ముందుగా శనగపప్పు సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాతే వేయాలి. కొంచెం తొందరపడి వేసినామనుకో ఈ పప్పు అనేది నీలుక్కుంటుంది, అంటే ఉడకనట్టుగా నీలుక్కుంటుంది. ఇది చేసేటప్పుడు తెలిసిన ప్రాసెస్ లాగే ఉంటుంది. మనం కొంచెం తొందరపడితే ఈ పప్పు అనేది గట్టిగా అవుతుంది. ఇంకా నిదానంగా ఉడికిన తర్వాత చూసి చక్కెర బెల్లం అయితే వేసుకున్నాను నేను. ఇంక ఇవాళైతే శనగపప్పు పాయసం చేశాను. తర్వాత మళ్ళీ మా బాబు పాయసం తినడని వాడికి కొంచెం సేమియా పాయసం చేశాను. ఇంక ఇవాళ మా లంచ్ స్పెషల్స్ వచ్చి చిక్కుడుకాయ కూర, అన్నము, పాయసము. లైక్, షేర్, సబ్స్క్రైబ్.